సిటీ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. తెలంగాణ తల్లి విగ్రహాన్ని స్వల్పంగా ధ్వంసం చేశారు కొంతమంది ఆకతాయిలు. ఏం చేస్తున్నారో తెలియక ఖాళీ మద్యం సీసాలతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసు కొట్టారు. సుల్తానాబాద్ మండలం కనుకుల విలేజ్లో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది. తెలంగాణ తల్లి చేతిని స్వల్పంగా ధ్వంసం చేశారు. ఇది తెలుసుకున్న గ్రామస్తులు గురువారం ఉదయం ఆగ్రహంతో రగిలిపోయారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఎస్ఐ జగదీష్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. 1 గంటలోనే నిందితులను పట్టుకున్నారు పోలీసులు. సెక్షన్ 427 కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జగదీష్ చెప్పారు. కనుకుల విలేజ్లో ఉన్నటువంటి తల్లి తెలంగాణ విగ్రహాన్ని గుర్తులేని వ్యక్తులు మధ్య సేవించి విగ్రహానికి సిసలతో కొట్టినట్టుగా కనిపిస్తుంది. మధ్య సేవించి వాళ్ళ కాకతాయిలో చేసినటువంటి చర్య అయితే వాళ్ళని పట్టుకొని కఠిన చర్య తీసుకుంటామని చెప్పేసి. తెలంగాణ తల్లి విగ్రహాన్ని అవమానపరిచారంటూ తెలంగాణ వాదులు కనుకులలో పాలాభిషేకం చేశారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణను వ్యతిరేకించే పార్టీనని పెద్దపల్లి టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సి సత్యనారాయణ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణ కోసం దీక్ష చేపట్టి 3 సంవత్సరాలు అయిన సందర్భంగా సుల్తానాబాద్ రిలే నిరాహార దీక్ష శిబిరం వద్ద దీక్షా దివాస్ కార్యక్రమం జరిగింది. ధూమ్ధామ్ కార్యక్రమం ఆహుతులను అలరించింది. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. జనజాతరలో మన గీతం జయకేతనమయ్య కరాలి. జంఝామారుత జన నినాదమై జయ గంటలు మోగించాలి. కష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ. గణగర్జనల జడివాన జై బోలో తెలంగాణ. నిలువెల్ల గాయాల వీణ తెలంగాణలో కంటి చెమ్మల్లారా
చెప్తున్నది వాస్తవంగా పనిచేస్తున్నారు. ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీ తెలంగాణను వ్యతిరేకించేటువంటి పార్టీ. నేను ఈరోజు ఈ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి విజయరామరావుని వేదిక ద్వారా ఒకటే అడుగుతున్నాను. మీరు ఇదే సుల్తానాబాద్ చౌరస్తా వచ్చి గుండె మీద చేసుకొని చెప్పండి, చంద్రబాబు నాయుడుకు తెలంగాణ ఇవ్వాలని ఉంటుందా? చెప్పిన ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ఒక్కసారి ఆలోచించండి. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ఎన్నటికైనా కూడా వాళ్ళు తెలంగాణను వ్యతిరేకించేటువంటి వాళ్ళే. ఈ పల్లెబాట కార్యక్రమం ద్వారా మరి ప్రజలకు ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా ఉద్యమ నిర్మాణం చేస్తాము. ఉద్యమ ఫలితంగా రాజకీయంగా కూడా ఒక బలమైనటువంటి శక్తిగా రూపాంతరం చెంది మరి అసెంబ్లీలో, పార్లమెంటులో ఒక నిర్ణయాత్మక శక్తిగా ప్రజల యొక్క ఆకాంక్షలను గుర్తించకుండా ఆ రోజు ఏదైతే వాళ్ళు మాట ఇచ్చి తప్పినారో దానికి బాధ్యులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే. మన ప్రియతమ నాయకుడు చంద్రశేఖరరావు గారు మరి 12 సంవత్సరాల నుంచి ఉద్యమాన్ని నడిపిస్తూ ఉద్యమంలో అహింసావాదమే ముఖ్యంగా ఒక ఆయుధంగా తీసుకొని ఈ ఉద్యమాన్ని ఇంత ఉవ్వెత్తున గ్రామానికి తీసుకెళ్లి మరి ఈరోజు ఆబాల గోపాలం వరకు ప్రతి పండు మూసు నుంచి మొదలుపెట్టి చిన్న పిల్లోడి వరకు కూడా నా తెలంగాణ నాకు ఇవ్వండి అని చెప్పి గొంతెత్తి ఈరోజు సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అన్నీ ఉన్న అల్లున్నోట్లో శని అన్న చందంగా మారింది ఆ కాలనీ వాసుల దుస్థితి. సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంట అనుబంధ విలేజ్ మల్లయ్యపల్లిలోని రక్షిత మంచినీటి బావి కరెంటు మోటారు కాలిపోయి నెల 15 రోజులు గడుస్తున్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఎస్సీ కాలనీ వాసులు ఆందోళన చేశారు. తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోరింగ్ ఖరాబ్ అయి 4-5 సంవత్సరాలు అవుతుంది సార్. ఈ బోరింగ్ను పట్టించుకుంటలేరు ఎవరు. ఇది ఉంటే కొంచెం దీని మీదనన్నా మేము ఆధారపడ్డాము. ఇప్పుడు ఎక్కడెక్కడికి పోయి నీళ్ళు తెచ్చుకోవాల్సి వస్తుంది. నెల 15 రోజుల నుండి పంపులు వస్తలేవు. నల్ల వాటర్ రావడం లేదు. ఏమన్నంటే మోటార్ కాలిపోయిందని అంటారు. మాకు వాటర్ ఇబ్బంది అవుతుంది. ఈ ఫ్లోరైడ్ వాటర్ తాగితే కాలరెక్కలు గుంతున్నాయి. ఆ కాలనీలోని బోరింగ్ కూడా రిపేర్లో ఉందన్నారు. ఆ బావి కరెంట్ ఉన్నా కానీ సరిగా ఒకవేళ పని చేసినప్పుడు కూడా ఎవరు సరిగా వేయరు దానిపైన ఎవరు అథారిటీ అనేది ఏం లేదు. ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వేస్తారు. అది కాలిపోతే మళ్ళీ పట్టించుకోరు. నెల 15 రోజులు అవుతుంది కానీ మొత్తం మంచిళ్ళకు గోస్ అవుతుంది తెచ్చుకోవడానికి. అవి మాకు అచ్చటి అవే చాలామంది నల్లలు తీసుకున్నారు. బావిలు లేని వాళ్ళు కూడా ఉన్నారు. మొత్తం ఇక తాగడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఇకనైనా సంబంధిత అధికారులు తాగునీటి కష్టాలు తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒక్క బాయికి ఇంతమంది పోతున్నాం. సీరియల్ పెట్టి ఒక్కలని చేదుకుంటాను. అక్కడ నీళ్లు లేవు, మాకు తాగడానికి లేవు, బయటికి వాడుకోవడానికి లేకుండా ఒక్కల బాయి కాడ నీళ్లు ఉంటే 100-10 ఇండ్లలో కలిసి చేదుకుంటాం. అక్కడ కూడా మాకు చేదుకునేంత టైం ఉండలేదు. దుబ్బపల్లె మల్లయ్యపల్లె ఎస్సీ కాలనీ ఈ ఒక్క బావి డైరెక్ట్ పంపింగ్ ఉన్నది. దీన్ని నెల 15 రోజులే మోటార్ కాలిపోయిన సాకుతో గ్రామ ప్రజలకు నీళ్ళకి ఇబ్బంది అవుతుంది. నీళ్లున్నా కరెంటు ఉన్నా ఇప్పుడు అది ప్రత్యక్ష అధికారులు ఉండి పరిపాలన అధికారులు ఉండి ఏం చేయలేకపోతున్నారు. దీన్ని వెంటనే మా గ్రామ ప్రజల దృష్టిలో పెట్టుకొని వెంటనే మాకు ఈ పని చేయించాలని. సుల్తానాబాద్ శివాలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని గురువారం వీరభద్రస్వామి 8వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయంలో లింగానికి అన్నపూజన నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు భక్తులు. ప్రాణదీపం శివం శివం మహుంకార రూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతి బీజం మహాదివ్య తేజం భవానీ సమేతం భజే మంజునాథం. శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ
मनोहराय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं अद्वैतभास्करम् अर्धनारीश्वरं त्रिदशहृदयङ्गमं चतुर्दधि संगमं पंचभूतात्मकं षट्शत्रुनाशकं सप्तस्वरेश्वरं अष्टसिद्धीश्वरं नवरसमनोहरं दशदिशासु विमलं मेकादशोज्ज्वलं मेकनाथेश्वरं प्रस्तुतिवशङ्करं प्रणतजनकिङ्करं दुर्जनभयङ्करं सज्जनशुभङ्करं प्राणिभवतारकं प्रकृतिहितकारकं भुवनभव्यभवनायकं भाग्यात्मकं रक्षकम् ईशं सुरेशं ऋषेशं परेशं नटेशं गौरीशं गणेशं भूतेशं महामधुरपञ्चाक्षरी मन्त्रमार्चं महाहर्षवर्षप्रवर्षं सुशीर्षं नमो हराय च स्मरहराय च पुरहराय च रुद्राय च भद्राय च इन्द्राय च नित्याय च निर्निद्राय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं दं दं दडं दं दडं दं दडं दं डठक्कानिनादनवताण्डवाडम्बरं तद्दिम्मि तगदिम्मि दिद्दिम्मि दिमि दिम्मि सङ्गीतसाहित्य सुमकमलबम्बरम् ओङ्कार ह्रीङ्कार श्रीङ्कार ऐङ्कार मन्त्रबीजाक्षरं मञ्जुनाथेश्वरं ऋग्वेदमाद्यं यजुर्वेदवेद्यं सामप्रगीतम् अथर्वप्रभातं पुराणेतिहासप्रसिद्धं विशुद्धं प्रपञ्चैकसूत्रं विबुद्धं सुसिद्धं नकारं मकारं కార్తీక బహుళ పాడ్యమ రోజున నిత్యం ఏర్పాటుగా జరిగే వీరభద్రస్వామి అష్టమ వార్షికోత్సవం అన్నపూజ అన్నదాన కార్యక్రమం భక్తుల సహకారంతో ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ ఆ సదాశివుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలను సంప్రదించాలని. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.